హలో, వెల్కమ్ టు మన గార్డెన్ అండి. ఇక్కడ చూడండి, మన గార్డెన్లో ఆనపకాయ మొక్కలు వచ్చాయి. దానంతరం అదే వచ్చింది. మనం కూరకు కట్ చేసి పిక్కలు ఎక్కువ వచ్చాయని చెప్పి ఇక్కడ పడేస్తే మొక్క వచ్చింది అనమాట. పాదు వచ్చింది. చూడండి, ఇంత చిన్న పాదుకి ఎన్ని పిందులు వస్తున్నాయి. కానీ పాదు చాలా చిన్నది అవ్వడం వల్ల ఏంటో తెలీదు, పిందులు రాలిపోతున్నాయి అనమాట. గుత్తులు గుత్తులుగా ఆనపకాయలు వస్తుందండి ఈ పాదుకైతే మాత్రం. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇంత చిన్న పాదుకి ఇన్ని ఆనపకాయలు, ఒక 6 ఆనపకాయలు అలా వచ్చేసాయి. కానీ పిందులు. నెక్స్ట్ ఇక్కడ ములంకాడ చెట్టు ఉన్నది. ములంకాడ చెట్టుకు కూడా చాలా ములంకాడలు వచ్చాయండి. ఇది నాటు ములంకాడ. ఇంతకుముందు నేను చూపించింది హైబ్రిడ్. ఈ టెర్రస్ గార్డెన్ కదా, పెద్ద ప్లేస్ ఉండడం వల్ల అక్కడ ఇక్కడ కూడా వేసేస్తాం. ఈ ములంకాడ దాని ఇష్టం వచ్చినంత వరకు పెరిగిపోయింది. చూడండి ఎంత ఎన్ని ములంకాడలు ఉన్నాయంటే అసలు ఇవి ముదిరిపోయాయని తీపిచ్చేస్తున్నాను మా బాబు చేత. చాలా టేస్ట్గా ఉన్నాయండి ఇవి కూడా. కానీ ఇవి పెద్ద సైజు పెరగవు, ఓన్లీ ఎంత సైజే పెరుగుతున్నాయి. కానీ బాగా గుజ్జు అది బాగా లోన్ ఉంది. అలాగే ములవాకులు కూడా అవి మనకి నాటివి కాబట్టి ఇది ములవాకులు ఎండబెట్టి నీట్గా పొడి చేసుకుని, ఎండలో కాకుండా నీడలే బాగా ఎండబెట్టుకొని మనం పొడి చేసుకొని చాలా విధాలుగా వాడుకోవచ్చు. ఇప్పుడు బజార్లో కూడా మనకు ములవాకు దొరుకుతుంది, దానికి కాస్ట్ కూడా ఉంది. ఇక్కడ ఒక ములంకాడ ఉండిపోయింది, ఇది కూడా కోసేసుకుందాం. చూడండి మా గార్డెన్, చాలా దానిమ్మకాయలు వచ్చాయండి ఈ చెట్టుకి. గార్డెన్ అంతా బాగా రోజు ఉదయం సాయంత్రం వాటర్ వేస్తేనే కానీ లేకపోతే బాగా ఎండిపోతుందండి. ఎండలు కదా, చాలా వేడిగా ఉంటుంది. ఇది చింత చెట్టు అండి. చింత చిగురు కూడా అప్పుడప్పుడు కోస్తున్నాను నేను. చింత చిగురు పప్పు వండుకుంటే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇదిగోండి కాకరకాయలు ఉన్నాయి. కాకరకాయలు తెంపుకుందాం. చాలా కాకరకాయలు ఉన్నాయండి. ఇవి కూడా మేము వేయలేదు. ఈ కాకరకాయ పాదులు అవంతా అవే వస్తున్నాయి అన్నమాట. ఇది మీడియం సైజులో ఉన్నది. కానీ ఈ కాయలు అక్కడొక చెట్టు వచ్చిందండి. చెట్టు నిండా అదే కాకర పాదు నిండా బోల్డ్ కాకరకాయలు ఉన్నాయి. చాలా పెద్దవండి అవి అయితే, బీరకాయ అంత సైజు ఉంటాయి ఆ కాకరకాయలు. ఇదివరకు కూడా నేను కాకరకాయలు తెంపినట్టు మీకు వీడియో చూపించాను. అప్పుడు కూడా ఒక 2 కిలోలు వరకు కాకరకాయలు ఒకే రోజు వచ్చాయండి. వస్తే పక్క వాళ్ళకి ఇచ్చేసాను. నెక్స్ట్ ఇంకా నేను 1 కిలో వరకు కాకరకాయ పొడి చేసి ఎత్తి పెట్టుకున్నాను. చాలా బాగుంది, మీరు కూడా చేసుకోండి, బాగుంటుంది. బయట కొనైనా చేసుకోండి, చాలా బాగుంది కాకరకాయ పొడి. ఇంట్లో మనం తయారు చేసుకుంటాం కాబట్టి చాలా ఫ్రెష్గా ఎప్పుడైనా తినాలనిపిస్తుంది చక్కగా. ఇది చూడండి, వాటర్ ఎంత ఇచ్చినా సరే ఎండలు కదా, మన గోరింటా చెట్లు ఇలా అయిపోయి, ఇంకా బొబ్బస్కాయ చెట్టు కూడా అలాగే ఉంది. చెట్టు కింద నీడ ఉండడం వల్ల అలా ఎండిపోతుంది అనమాట. ఈ కాకరకాయ పాదులాగా అంతా స్ప్రెడ్ అయిపోయింది. చూడండి ఎంత పెద్ద పెద్ద కాకరకాయలు. మేము వేయలేదు కదా, అయ్యంతండి అదే వచ్చింది. ఇక్కడ దానిమ్మ చెట్టు, దాని మీద అది పాకేసి చాలా కాయలు అయితే కాకరకాయలు ఉన్నాయండి ఇప్పుడు కూడా. గార్డెన్ అనేది ఉంటే ఏదో ఒకటి వస్తూనే ఉంటుందండి. నీట్గా గార్డెన్ పెంచండి అందరు కూడా. మా వీడియో కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చూడండి కాకరకాయలు బాగున్నాయా? చూడండి ఎంత పెద్దగా గులాబీ పువ్వు వచ్చిందో. ఇదిగోండి దానిమ్మకాయలు ఇంకా పెద్ద సైజు అవుతాయి ఇవి. నేను ఇప్పుడు తెంపట్లేదు. చాలా పెద్దగా అయితే అవుతే కలర్ కూడా మారుతుంది అనమాట. ఇదిగో ఇక్కడ సపోటా చెట్లు కూడా ఉన్నాయి కదా, వీటికి చాలా పువ్వు వచ్చింది. కొన్ని అయితే ముందే పెద్దవి అయిపోతున్నాయి. ఇవి చెట్టుకు ముగ్గునంత వరకు మేము ఉంచట్లేదు, ముందుగానే తెంపేసి కొంచెం ఇలా మెత్తగా ఉన్నప్పుడు తెంపేసి మనం ఇంట్లో ముగ్గు పెట్టుకుంటే ముగ్గిపోతున్నాయండి. ఎండాకాలం కదా, సపోటాలు కూడా చాలా బాగా వస్తాయి. ఇక్కడ చీమదుంపలు ఉన్నాయి, ఇవి కూడా తీసుకుంటాను నేను తర్వాత. ఇప్పుడైతే మీకు చూపెడుతున్నాను అంతే. చూడండి ఎంత పెద్ద పెద్ద చీమదుంపలు వస్తున్నాయంటే. ఇంట్లో చీమదుంపలు చాలా బాగుంటాయండి. బయట కొనేవి కొంచెం కగ్గిపోయినట్లుగా వేరేలా ఉంటున్నాయి. కానీ మన ఇంట్లో పెంచుకున్న చీమదుంపలు అయితే చాలా బాగుంటాయండి, టేస్ట్గా ఉంటుంది.
ఓన్లీ ఉప్పు కారం వేసుకొని వండుకున్నా కూడా చాలా బాగుంటుంది పులి పెట్టేసి. ఈ ఆకులు చూడండి, ఇంతకంటే పెద్ద ఆకులు వచ్చాయండి. కానీ ఈ ఎండల వల్ల ఏంటో ఇలా ముడిచిపోయినట్టు అయిపోయి చాలా తాజాగా, అసలు ఆకులు చూస్తే ముచ్చటేసి అందులో అన్నం తినాలనిపించేది. అంత పెద్ద ఆకులు వచ్చేవన్నమాట, అట్టాకుల్లాగా. ఇక్కడ కూడా వాటంతా అవే వచ్చాయి. ఇక్కడ ఒక స్వీట్ లెమన్ ఉంది, తెంపుకుందాం. ఈ స్వీట్ లెమన్ చెట్లు ఏంటో వీటి నీడ వల్ల లేకపోతే 2 పూట్ల వాటర్ చేయడం వల్ల ఏంటో ఇలాగా ముడిచిపోయినట్టు అయిపోయి స్వీట్ లెమన్ చెట్లు 2 కూడా. చాలా స్వీట్ లెమన్స్ అయితే కాసేవండి. ఇప్పుడు లేదు, ఇది టేబుల్ నిమ్మ అండి, సారీ, టేబుల్ నిమ్మ. ఇవి చాలా బాగుంటుంది అన్నమాట వాటర్. నేను ఎందుకంటే గెస్ట్లు ఎవరిని వస్తే ఇవి తెంపి వాళ్ళకి జ్యూస్ చేసి ఇచ్చేదాన్ని. కొంచెం పంచదార కలిపేసి ఇచ్చేస్తే సరిపోతుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ తోటకూర వచ్చింది చూడండి. ఇవి కూడా మేము వేయలేదు, తోటకూర విత్తనాలు అలా స్ప్రెడ్ అయిపోయి కంపోస్ట్, మేము కిచెన్లో ఉన్న కంపోస్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పడిసేస్తున్నాం అనమాట. ప్రత్యేకంగా కంపోస్ట్ ఏం తయారు చేయట్లేదు. ఎప్పుడైనా గోళల్లోకి అవసరం అయితే ఇందులో తీసుకొని ఆ గోళల్లో వేసేయడం తప్ప ప్రత్యేకంగా అంటూ ఏం కంపోస్ట్ చేయట్లేదు. ఈ కంపోస్ట్ వల్ల ఏంటో కాకరకాయలు, ఇక్కడ దానిమ్మకాయలు, ఇందులో ఉన్న మొత్తం అన్నీ కూడా చాలా బలంగా ఆరోగ్యంగా వస్తున్నాయి అన్నమాట. మేము సరిగా ఒక పూట నీళ్ళు వేసినా సరే. ఇక్కడ చూడండి, చిన్న అల్లం ముక్క కూడా దానంతా అదే వచ్చేసింది. చిన్న ముక్క ఏదప్పుడు కిచెన్లో మనం వంట చేస్తూ ఆ నీళ్ళతో పారేసేస్తాం కదా, అప్పుడు చూడండి ఇగో తోటకూర ఇక్కడ. వీటి విత్తనాలు ముదిరిపోయేవి, వీటి విత్తనాలు ఎగిరి మనకి కొత్త మళ్ళీ చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి. పర్లేదు, రోజుకి మనం తినేం కదా, వారానికి 2-3 సార్లు తింటాం కాబట్టి అప్పటికి సరిపడినంత ఇస్తుంది అనమాట తోటకూర వస్తుంది. నెక్స్ట్ ఇదిగోండి, ఇది నేను చెప్పాను కదా హైబ్రిడ్ ములంకాడ. ఇవి కాయలు అయితే చాలా పొడుగ్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. బాగా పెరిగ్గా ఇష్టం వచ్చినండి అంత పెరిగిపోయింది ఈసారి ఇది. ఇంకా టెర్రస్ గార్డెన్ కదా, మనం ఇలాంటి గోళాల్లో వేసుకోవడం వల్ల అక్కడ ఆ చెట్టు ఇక్కడ ఇది కూడా బాగా పెరిగిపోయింది అనమాట. చూడండి, అటు పక్క అది, ఇటు పక్క ఇది, 2 ములంక చెట్లు ఉన్నాయి మాకు. ఇంకా దొండకాయలు కూడా ఉన్నాయి, ఇవి కూడా కోసేసుకుందాం ఇవాళ మనం. ఈ ఎండకి ఏంటంటే దొండకాయ పాదు బాగా ఎండిపోయినట్లు అయిపోయిందండి. ఆ మధ్యన పైకి వెళ్ళిపోయింది చెట్టు మీద, కానీ ఇలాగ తీసేసరికి కొమ్మిరిపోయి దాంతోపాటు ఈ దొండకాయల పాదు కూడా తెగిపోయింది. అందుకే ఎండిపోవడం వల్ల ఇప్పుడు 1/2 కేజీ 1/2 కిలో అలాగే వస్తున్నాయి తప్ప ఎక్కువ రావట్లేదు. మళ్ళీ చెట్టు ఈ పాదు పెరిగిన తర్వాత మళ్ళీ మనకి ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం ఒక 1/2 కేజీ కంటే ఎక్కువే ఉండుంటాయి, తెంపుతున్నాం చూడండి. ప్రతి టెర్రస్ గార్డెన్లో ఒక దొండకాయ చెట్టు కూడా వేసుకోండి, పాదు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇవ్వండి ఇవాళ మా హార్వెస్ట్ ఇదంతా తోటకూర, ములంకాళ్ళు, స్వీట్ లెమన్స్, సపోటా, దొండకాయలు మీకు చూపించాలని ఇక్కడ పెడుతున్నాను. మా బాబు వద్దులే మమ్మీ అంటున్నాడు, అయినా నేను పెట్టాలి, వాళ్ళు చూస్తారని చెప్పేసి నేను పెడుతున్నాను. చూడండి, నా వీడియో కానీ మీకు లైక్ అయినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, చూస్తూ ఉండండి మా వీడియో మీకు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.